అందరికీ నమస్తే అండి. కొడాలి నానికి చాలా రోజుల తర్వాత కులం గుర్తుకొచ్చిందండి. ఇవాళ మాట్లాడుతూ, ఆ ప్రశ్నారావణ గాడి గురించి మాట్లాడుతూ, వాడిని వెనకేసుకొస్తూ, నిన్న వ్యతిరేకించారు. నిన్న ఆడికి మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు. మళ్ళీ ఇవాళ మాట్లాడుతూ కమ్మ కులాన్ని తీసుకొచ్చాడండి. మేము ఒకటే. అంటే చంద్రబాబు నాయుడు గారునట, కొడాలి నాని ఒకటేనట. మేము కమ్మోళ్ళం. మేమే కదా జోసెఫ్‌ని ఇరికించింది. పైగా చూడండి ఇక్కడ ఇది ఎంత విచిత్రమో. మేమే కదా జోసెఫ్‌ని ఇరికిచ్చింది. తెలుగుదేశం పార్టీ మాదే కదా, మా కమ్మోళ్ళదే కదా అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు ఈ నిశాని గారు ఒకసారి వినిపిస్తా చూడండి. ఇప్పుడు చెప్పింది అవుతే గొడ్డలి పార్టీ అంటే చంద్రబాబు ఇచ్చే తుప్పు గొడ్డలు కట్టెలు కొడదా కూడా పనికిరాని గొడ్డలు మాకు అవసరం లేదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు గొడ్డలు ఇస్తారు, పరశురాముడు గొడ్డలు. ఆ గొడ్డలితో మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీని రాజకీయ సమాజ్ చేసి భూమిలో పాతి పెడతాడని చెప్పి నేను అప్పుడు చెప్పి దానికే కట్టుబడి ఉన్నా. మాది గొడ్డల పార్టీ పరశురాముడు గొడ్డలు. అది 2029లో ప్రజలు ఇస్తారు. ఈ కట్టెల కొడతా కూడా పనికిరాని తుప్పు గొడ్డలు మాకు అవసరం, అది వాళ్ళ దగ్గర ఉంచుకోమని చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు ఆయన రావణ్ అని పిలవాలా, జోసఫ్ అని పిలవాలా? ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన కానీ, ఆయన యూట్యూబ్ చూసే మీడియా చూసేటువంటి వ్యక్తులు కానీ అతన్ని రావణ్ అంటారు. అతన్ని జోసఫ్ గా ఎవరు మార్చింది? ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణారా, టీవీ5 బిఆర్ నాయుడా, మహానీస్ వంశీనా? ఎవరు మార్చారు ఆయన? రావణ్ జోసఫ్ గా మార్చింది ఎవరు? ఏరుముద్ర సన్నాసి రావణ్ని జోసెఫ్ గా మార్చలేదు. జోసెఫే రావణ్ గా మారాడు. వాడంతటి వాడే మార్చుకున్నాడు. వాడిని ఎవడో మార్చలేదు. వాడి పూర్తి పేరు బచ్చలపూరి జోసెఫ్. అర్థమైందా? వాడే మార్చుకున్నాడు. వాడిని ఎవడో మార్చలేదు. వాడు సొంత పేరు రావణ్ కాదు, అసలు పేరు రావణ్ కాదు. వాడు అసలు పేరు జోసెఫ్. జోసెఫ్ అంటే మళ్ళీ పైకి ఆహా మనోడు క్రిస్టియన్ అని చెప్పేసి అనుకుంటారేమో అని వాడి పేరు మార్చుకొని మారు పేరు పెట్టుకున్నాడు, రావణ్ అని చెప్పేసి. అని అర్థమైందా? నువ్వు ఏలు ముద్రగాడివి, నీకు ఏ నా బొచ్చు తెలితే ఇక్కడికి వచ్చి మాట్లాడతావు. మా దరిద్రానికి మా కర్మకి నువ్వు మళ్ళీ మంత్రి చేసావు. మాట్లాడు. దేనికి మార్చారు రావణ్ జోసఫ్? కారణం ఏంటి? అదే విధంగా అతను నేను కమ్మ అని చెప్పాడు. అతను భార్య కూడా వచ్చి నా భర్త కమ్మ అని చెప్తాను. వీళ్ళు కాదు కాదు అతను దళితుడు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవ్వరూ కూడా అతను కమ్మ కాదు అని చెప్పేసి ఎవ్వరూ అనలేదు. కమ్మ అనే అన్నాం మేము కూడా. స్టార్టింగ్ నుంచి మేము చెప్తున్నాం. వాడు ఒక ముసుగేసుకున్నాడు. కావాలని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే ఎంత ముసుగేసుకోకపోతే దళిత క్రైస్తవ సమర శంఖారావం అని చెప్పేసి ఒక సభ పెట్టుకొని, ఏం సభ? దళిత క్రైస్తవుల సమర శంఖారావం అని చెప్పి ఒక సభ పెట్టుకొని, ఆ సభలో ఈయన ఎందుకు పిలుస్తారండి? ఎవరి కోసం పిలిచారు? ఎవరు పిలిచారు? ఆ సభ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? దాని వెనకాతలు ఎవరు ఉన్నారో? ఆ సభలో ముఖ్యంగా వీళ్ళు ఏమని మాట్లాడారు? ఆ జడా శ్రవణ్ కుమార్ అయితే 2029లో నేను ఉప ముఖ్యమంత్రి అయిపోతాను చూసుకో అన్నాడు. ఎలా అయిపోతాడు? లాస్ట్ టైం ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే 416 ఓట్లు వచ్చినాయి జడా శ్రవణ్ కుమార్కి. ఎలా అయిపోదాం అనుకుంటున్నారు? 2029లో ప్రభుత్వాలు మారిన తర్వాత ఒకరిని పట్టుకుని నిన్ను తొక్కేస్తా, వేసేస్తా అని చెప్పేసి బెదిరించేశారు. అంటే ఏంటి? దీని అంతటికి మూల కారణం ఎవరు? మీరు కాదా? మీరు వాళ్ళ వెనకాతలుండి ప్రోత్సహించారు. పైగా నిశాని గారు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పేర్లు మార్చారు, ఊర్లు మార్చారు అని చెప్పేసి చేశారు. అతనే చెబుతున్నాడు ఏమని, నేను క్రిస్టియన్ కాదు అని. కాదు, నువ్వు క్రిస్టియన్ కులం మార్చేశారు. కమ్మ అంటే కాదు దళితుడు అంటారు. నా పేరు రావణ్ అంటే కాదు, నీ పేరు జోసఫ్ అంటారు. నేను క్రిస్టియన్ కాదురా బాబు అంటే కాదు, నువ్వు క్రిస్టియన్ అంటారు. అసలు ఈ రాధాకృష్ణ గారికి కానీ, ఏపీఎన్ టీవీ5 బిఆర్ నాయుడు కానీ, ఈ మహాన్యూస్ వంశీకి కానీ అతని కులాన్ని, పేరుని, మతాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అతను రావణ్ అంటే రాష్ట్ర ప్రజలు గుర్తు పెడతారా, జోసఫ్ అంటే గుర్తు పెడతారా? జోసఫ్ అంటేనే సొంత పేరే ముఖ్యం. ఇప్పుడు నీ అసలు పేరు కొడాలి వెంకటేశ్వరరావు. కొడాలి నాని అని చెప్పేసి ఎందుకంటారు నిన్ను? ఒకవేళ సరే కొడాలి నాని అని పిలిచారు, నువ్వు అసెంబ్లీలో కానీ లేదంటే సెక్రటరీ దగ్గర సంతకం పెడతాడు, ఏమని పెడతావు? కొడాలి నాని అని పెడతావా? కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అని కదా పెడతావు. కొడాలి నాని అని పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టవు? సొంత పేరే, పెట్టుడు పేరే. అది తెలుసుకోవాలి మనం. ఇక్కడ ఎవడు వాడి పేర్లు, ఊర్లు, మతాలు ఎవడో మార్చలేదు. వాడంతడు వాడే మార్చుకున్నాడు ముసుగేసుకొని. వాడంతడు వాడే కులం దాచిపెట్టాడు, మతం దాచిపెట్టాడు, పేర్లు మార్చుకున్నాడు. అనుమానం రాకుండా పక్కాగా ఒక పథకం ప్రకారం హిందువుల్ని టార్గెట్ చేసుకుంటూ
మతం మారితే మారుండొచ్చు, తప్పేమీ కాదు. మతం మారడమే తప్పనట్లా. ఎంతమంది మారట్లేదు, బోల్డు మంది మారుతున్నారు. కానీ మతం మారాం కదా అని చెప్పేసి నీ పక్క మతాలు విమర్శించవచ్చా? లేదు కదా. వాడు పక్కాగా టార్గెట్గా హిందువులను టార్గెట్ చేసి, హిందూ మతాన్ని ఉద్దేశించి, శ్రీరాముని ఉద్దేశించి, సీతమ్మ వారిని ఉద్దేశించి, భగవద్గీతను ఉద్దేశించి నీచంగా మాట్లాడుతూ ఊరుకుంటారా? సరే లేదు, వాడు నాస్తికుడు అని చెప్పేసి నువ్వు ఏదో సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావు కదా, సరే ఇప్పుడు నాస్తికుడే అనుకున్నాం. మరి హిందూ దేవుళ్ళని, హిందూవాదుల్ని అంతలా విమర్శించేవాడు అసలు ఎప్పుడు కూడా ఒక్క పాస్టర్ గురించి మాట్లాడలేదు, క్రైస్తవ మతం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకండి అంటే ఎవరైనా నమ్మరు కదా, అన్ని మతాలను సమానంగా చూడాలి కదా. నాస్తికుడు అంటే ఏంటి? దేవుడి పైన నమ్మకం లేని వ్యక్తి. విమర్శిస్తే అన్ని మతాలను విమర్శించాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. అంటే ఇలా నాస్తిక తత్వం ఏంటంటే హిందువులు మాత్రం వ్యతిరేకించాలి, అంతేనా? ఏ కొడాలని మాట్లాడు. అతను చెప్పింది, అతని భార్య చెప్పింది, అతని అనుచరులు చెప్పింది ఇదేది కరెక్ట్ కాదు. వీళ్ళు ముగ్గురు పెట్టిన పేర్లే కరెక్ట్. నేను ఒకటి అడుగుతున్నా, సరే రావణ్ వాళ్ళు చెప్పినట్టు మా మనిషి అయితే పిఠాపురంలో బెయిల్ ఎందుకు వచ్చింది అతనికి? పవన్ కళ్యాణ్ రావణ్ అరెస్ట్ చేసిన రోజు ఆయన అత్యవసర మీడియా సమావేశం పెట్టి పలానా సెక్షన్ ప్రకారం ఇది నేరం, పలానా సెక్షన్ ప్రకారం అది నేరం, పలానా సెక్షన్ ప్రకారం మీరు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, పలానా సెక్షన్ ప్రకారం మీరు కనుక మర్యాదగా మాట్లాడకపోతే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని సెక్షన్ అని చదివింది పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు చదివింది, పవన్ కళ్యాణ్ గారు చదివారు. ఆయన మీద కేసు ఎవరు పెట్టారు? పిఠాపురం పోలీస్ స్టేషన్ లో జనసేనలు పెట్టారు. పెట్టి ఆయన అక్కడ తీసుకెళ్లారు. పిఠాపురంలో బెయిల్ ఎవరు ఇప్పించారు? మేము ఇప్పించామా? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫోన్ చేసి సిఐకి, నాకు డిఎస్పీకి, ఎస్పీకి మా రావణ్కి బెయిల్ ఇచ్చేయండి అని చెప్పామా? పోరంబోకు సిఐకి డీజీపీకి ఫోన్ చేస్తే బెయిల్ ఇచ్చేస్తారా? అలాగా ఎవరు ఫోన్ చేస్తారు? సిఐకి డీజీపీకి ఫోన్ చేసి బెయిల్ ఇచ్చేస్తారు? ఎవరు ఇచ్చేస్తారు నీకు? అసలు ఏం చదువుకున్నాడండి? ఈయన మంత్రిని చేసాడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి. బెయిల్ ఎవరు ఇస్తారో? కోర్టులో జడ్జి గారు ఇస్తారా? కోర్టులో జడ్జి గారు ఇస్తారండి బెయిల్. సిఐ ఇస్తాడా? ఆ రావణ్ గారికి ఇచ్చిందన్న స్టేషన్ బెయిల్ ఇచ్చారా? 4 కేసులో 4 సార్లు బెయిల్ వచ్చినప్పుడు కూడా కోర్టులో జడ్జి గారే ఇచ్చారు. ఎవరు ఫోన్ చేస్తారా? ఇప్పుడు చెప్తాడు చూడండి, అడి తిప్పి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తాడు. ఈడు అతి తిరుగుతాడు అన్నమాట. ఇవన్నీ కూడా బెయిల్ సెక్షన్ మధ్యాహ్నం చదువుతూ రాత్రికి బెయిల్ వచ్చింది ఆయనకి. కారణం ఎవరు? మేమా చంద్రబాబు నాయుడు? అదిగా అయిపోయింది. అక్కడి నుంచి ఆయన ఎక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానచ్చిన జగన్మోహన్ రెడ్డి నీ తమ్ముంటే రా నేనేటో చూపిస్తా అన్నాడు. సర్లే జగన్మోహన్ రెడ్డి రావడానికి టైం పడుతుందని చెప్పి వీళ్ళు పంపించారు, ఈ సంగతి చూడండి రాని. ఎవరిని? రావండి పంపిస్తే అక్కడ కూడా బెయిల్ వచ్చేసింది. మరి ఎందుకు వచ్చింది బెయిల్? ఎవరు ఇప్పించారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రూరల్ ఎస్పీ కూడా ఫోన్ చేసి ఇచ్చారమ్మా బెయిల్ అని చెప్పాడు. నువ్వు మనిషివా పశువా దున్నపోతావు నాకు అర్థం కాదు. ఏం మనిషి పుట్టలేదు నువ్వైతే కనుక. ఎవరు ఫోన్ చేస్తారో? చంద్రబాబు నాయుడు గారు సిఐ గారికి ఫోన్ చేసి బెయిల్ ఇచ్చేయండి, బెయిల్ ఇచ్చేస్తారా? కోర్టులు ఇస్తారు బెయిల్, జడ్జి గారు ఇస్తారా? సరే ఇప్పుడు నువ్వు చెప్పిందే కాసేపు అనుకుందాంరా, కాసేపు నువ్వు చెప్పిన మాటలు కాసేపు నిజం అనుకుందాం. నన్ను అరెస్ట్ అయ్యారు, 2 రోజులు తిప్పారు అటు ఇటు. రాజమండ్రి నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి మళ్ళీ రాజమండ్రికి, మళ్ళీ రాజమండ్రి నుంచి విజయవాడకి తిప్పారు. కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి గారు ప్రశ్నలు అడిగారు, నేను సమాధానం చెప్పాను. విన్నారు. అటు పక్క నుంచి వాళ్ళ వాదనలో విన్నారు, ఇటు పక్క నుంచి వీళ్ళ నా వాదన విన్నారు. ఇమీడియట్గా అక్కడే బెయిల్ ఇచ్చారు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడా? ఏ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడా? అలాగే మా కార్యకర్తను అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలా సందర్భాల్లో బెయిల్ వచ్చినాయి. రిమాండ్ ఎక్కువ పర్లా, బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చిన అన్ని సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడా? నీ సత్య తెలివితేటలు ఫారం బాక్స్ అన్నాసి నువ్వు ఎట్ట మంత్రి చేసా మాకు ఇవాళ కాదు. నిశాని గాడు ఏలుమంత్రి గాడు ఏమీ రాదు వీడికి, బూతులు తప్పితే ఏమీ రాదు వీడికి. ఈయన పౌర సరఫరాల శాఖ మంత్రిని చేసేది, వీడికి ఏం వచ్చని చెప్పేసి అంటారా? అందరూ ఇంతే, వైసీపీల మెజారిటీ అంతా ఇంతే, ఏలుముద్ర గారు ఎక్కువ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్తున్నారట సిఐ గారికి, ఎస్ఐ గారికి, లేదా డీజీపీకి ఫోన్ చేసి చెప్తున్నారట. వీడి మాటలు చూడండి, వీడికి ఈడు కోడి బుర్ర. సరే మా ఇక్కడ బాలసౌరి గారు ఎంపీ గారు ఉన్నాడు, ఇక్కడ పంపించమంటే బందరు పంపించారు. బందరు పంపిస్తే ఏమైంది? అక్కడ బెయిల్ వచ్చేసింది. అది కూడా మేమే మాట్లాడి బెయిల్ ఇప్పించేసాం ఆయనకి. మళ్ళీ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నక్కపల్లి తీసుకెళ్లారు, అక్కడ కూడా వచ్చేసింది బెయిల్. అప్పుడు ఎవరో పట్టుకొచ్చి గన్నవరంలో పెట్టింది, సాయంత్రం 7ంటికి టోల్ గేట్ దగ్గర పట్టుకొచ్చి గన్నవరంలో పెట్టించి అసలు ఇతనికి బెయిల్ రాకుండా ఉంటే ఏం చేయాలని చెప్పి వీళ్ళు బుక్కలు తిరిగేశారు జనసేన వాళ్ళు. చేసి ఉప్మా చట్టం పెట్టారు, పెట్టి అతను జైలుకి పంపించారు.
సర్లే ఇక ఈ వదిలేదట్లేడు ఈ పట్టు వాళ్ళ విక్రమార్కుడు ఉమ్, 4 రోజులు పంపించేస్తే అయిపోతులేమని చెప్పి ఇక మా వాళ్ళు కూడా చల్లబడి ఉమ్. ఈ ఫోన్లు ఆపేసి ఇవి ఒకసారి పెట్టేదో ఒక 10 రోజులు 15 రోజులు లోపల ఏంట్రా బాబు అని చెప్పి మా తెలుగుదేశం పార్టీ బా అర్రే 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 ఆ, మా కులస్తులు ఆ. పంపించారు. సిగ్గుండాలి ఆ మాట పవన్ అనడానికి. కళ్యాణ్ ఇక మా తెలుగుదేశం పార్టీ అనడానికి నీ బొతికి సిగ్గుండాలి, మా కులస్తులు అనడానికి నీ బొతికి సిగ్గుండాలి. మంచి జనం ఎత్తిన తర్వాత మంచి జనం అయితే కనుక ఇంకోసారి నువ్వు ఆ మాటలు మాట్లాడకూడదు అసలు. ఈ రోజు గుర్తుకొచ్చిందా మా కులస్తుడు మా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి అని ఈ రోజు గుర్తుకొచ్చిందా నీకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు నువ్వే తిట్టేశావు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించి ఆయన్ని ఏడ్చేలా చేశారు, ఘోరాది ఘోరంగా అవమానించారు. ఆ రోజు గుర్తుకు రాలేదు కానీ హిందువుల్ని పచ్చి బూతులు తిట్టిన రావణ గారిని సమర్థించడానికి వాడికి మద్దతు ఇవ్వడానికి మాత్రం వీడు ఏకంగా కమ్మకులాన్ని తీసుకొచ్చేసాడు. మా తెలుగుదేశం మా చంద్రబాబు నాయుడు మా కులం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారంటే ఈ పిచ్చేదవులు ఎంత దిగజారిపోయారంటే మనమే అర్థం చేసుకోవాలి. హిందువుని ఉద్దేశించి హిందూ దేవులని అంత నీచంగా మాట్లాడుతున్న ఎదవ కోసం మీరెంత అలా దిగజారిపోతారా? ఏమన్నా సిగ్గనిపిస్తున్నా కొడాలన్నా నీకైనా బతుక్కి? పైగా మాజీ మంత్రి నువ్వు, నిన్ను ఇంతకు మించి మేము అనలేకపోతున్నాం మేము. నువ్వు మాట్లాడు. ఈ హింస తట్టుకోలేక 4 చోట్ల 5 చోట్ల పేలి ఇక ఈ మొత్తం తిప్పేదట్టు ఉన్నాడు 100 పోలీస్ స్టేషన్ లో. ఉమ్, అందుకని పేలిపిచ్చారు వాళ్ళు. ఉమ్, అతను రామన్ అతని పేరు, అతని పేరు జోసఫ్ అని మార్చారు. ఉమ్, అతను కమ్మ అని చెబుతున్నాడు, కాదు అతను దళిత్ అని చెబుతున్నారు వీళ్ళు. ఉమ్, అతను నేను క్రిస్టియన్ కాదురా బాబు అన్నారు, కాదు నువ్వు క్రిస్టియన్ అంటారు. ఉమ్, దేనికి ఇదంతా ఎందుకు? అతని పేరు ఎందుకు మార్చారు, అతని కులం ఎందుకు మార్చారు, ఉమ్, అతని మతం ఎందుకు మార్చారు? అతను 4 పోలీస్ స్టేషన్ బెయిల్ ఇప్పించింది ఎవరు? మేమా? ఉమ్, అతని కులం మతం పేరు కూడా మార్చింది మేమేనా? ఉమ్. కాబట్టి ఇవన్నీ అతను జోసఫ్ అని వాళ్ళు చెప్పేటువంటి జోసఫ్, మేము చెప్పేటువంటి రావణి, రాష్ట్ర ప్రజలు మాట్లాడుతున్నటువంటి రావణ్, ఉమ్, బాలకృష్ణ గాని లోకేష్ గాని చంద్రబాబును గాని ఒక మాట కూడా మాట్లాడరు. ఉమ్, అతను వీడియోలు పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, ఉమ్, పవన్ కళ్యాణ్ అయితే ఇక అద్దు బొద్దు లేకుండా విమర్శిస్తాడు. ఉమ్. ఇప్పుడు అతని మీద నక్సల్స్ కి వ్యతిరేకంగా, నక్సల్స్ అనుకూలంగా ఉన్నాడని కేసు పెట్టాను. ఇచ్చిన స్క్రిప్ట్ చదవటానికి నీకన్నా సిగ్గు ఉండాలి. మీ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ చదవటానికి నీకైనా సిగ్గు ఉండాలండి. ఏం మాట్లాడుతావు నీకైనా అర్థమవుతుందా? ఎందుకు మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? ఆ పోలీస్ స్టేషన్లు అంటావో, స్టేషన్లో బెయిల్ అంటావో, కోర్టుల్లో జడ్జి గారి బెయిల్ ఇస్తే నిన్ను ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. మీలాంటి ఏలుముద్రగాళ్ళతో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తాడు. మీరు ఏదో పెద్ద నాయకుల్లాగా, పెద్ద మొగోళ్ళలాగా ఇంకా ఈ కొడాల నానికి ఒక ఎలివేషన్లో, జగన్మోహన్ రెడ్డికి ఒక ఎలివేషన్లో కొట్టగొత్తాక్షరం ఒక రాదు. మేమే నిశానీగాలం అనుకుంటే మీరు మాకంటే నిశానీగాలు. కొద్ది గొప్ప నీకంటే నేనే నయ్యం. నీకంటే ఓ తరగతి తక్కువ చదువుకున్నా కానీ ఇలా అడ్డగోలుగా మాట్లాడినా, ఎడబెడ అడ్డగోలుగా మాట్లాడినా. తెలియకపోతే మూసుకొని కూర్చుంటాం, తెలిస్తే మాట్లాడతాం. ఇదేం అడ్డగోలు వాదన? ఇప్పుడు ఏంటి, జనసేనకి లేదంటే కమ్మ వర్సెస్ కాపుల మధ్యన వైరం సృష్టించాలి. వీళ్ళ ప్లాన్ అదే. అది పదే పదే మాకమ్మ మాకమ్మ, మా కులం మా కులం, మా తెలుగుదేశం పార్టీ మా కులస్తులు అని చెప్పి ఎందుకు అంటాడు అనుకున్నవాడు? అది అందుకే అది కమ్మ వర్సెస్ కాపు, ఈ 2 కులాల మధ్యన ఏదో రకంగా తగాదాలు పెట్టాలి. వీళ్ళ నీచ రాజకీయాలన్నీ ఇలాగ తగలడతాయి. అయితే మతాల మధ్యన, లేదంటే కులాల మధ్యన, లేదంటే ఎక్కడైనా శవం కనబడితే పరిగెట్టుకెళ్ళి వాళ్ళు ఎంత కవర్ చేయాలో అంతా కవర్ చేయడానికి ప్రయత్నాలు చేశారు, వర్కౌట్ అవ్వాల. ఇప్పుడు కులం తీసుకొచ్చి కులం రంగు పులి వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాడి వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు, లోకేష్ గారిని విమర్శించాడు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు, జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు. మేము విమర్శించడం అనట్లా. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు విమర్శించాడు? ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో, ఇప్పుడు కాదు. ఈ మధ్యకాలంలో అంతా మీకు బంద్ చేసే కార్యక్రమాలే చేశాడు. పైగా పైపెచ్చు మీరు మద్దతు ఇచ్చిన తర్వాత హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సనాతన ధర్మం అనే పేరు ప్రస్తావించాడో, అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిందో, ఆ రోజు నుంచి మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశాడు. అంటే హిందూ మతాన్ని టార్గెట్ చేశారు. ఆ రోజు నుంచి ఎవరు మాట్లాడినా సరే, హిందువుల గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ గురించి అకారణంగా వాళ్ళు వీడి పేరు ప్రస్తావించకున్నా సరే, వాళ్ళ మానాన్ని, అంటే మా మతం గురించి మేము చెప్పుకోవడం కూడా తప్పేనా? చెప్పుకోకూడదా? ఎవరైనా హిందూ మతం గురించి యూట్యూబ్లో ఎవరైనా ఒక వీడియో చేసి ఒక మాట మాట్లాడితే, హిందూ మతంలో ఉన్న గొప్పతనం గురించి మాట్లాడితే ఇమీడియట్గా వీడు ఒక వీడియో చేస్తాడు, కౌంటర్ వీడియో.
అందులో మళ్ళీ పచ్చిబూతులే. అంటే మా మతం గురించి మేము చెప్పుకోకూడదు. మాకు ఆ స్వేచ్ఛ లేదు, మాకు ఆ హక్కు లేదు. ఇలా నాస్తికులు అనే ముసుగులో వచ్చి ఈ బొగ్గలందరూ ఇష్టానుసారంగా తిడతా ఉంటే చూస్తా ఊరుకుంటారా? పైగా వాళ్ళని మీరు పెంచి పోషిస్తారా? పెంచి పోషించేదే కాకుండా పైగా వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడతారా? ఇక్కడ మళ్ళీ కులాలను తీసుకొచ్చి పెడతావు నువ్వు. ప్రజలందరూ చూస్తున్నారు, అంత పిచ్చోళ్ళు కాదు. మీ మందగా చెప్పుకోండి, మీ గొర్రెల మందగా చెప్పుకోండి. నువ్వు చెప్పే ఈ సొల్లు మాటలన్నీ కూడా ఆ గొర్రెల మందగా చెప్పుకుంటే వాళ్ళు వింటారు, మేము వినమండి. వాళ్ళు చెప్పి వింటారు. వచ్చేసేయండి ఈ బొగ్గడు చెప్పాలి. పెద్దోడు వైపు నీకు మర్యాద ఇవ్వాలన్నా కానీ సిగ్గేస్తుంది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాల లోఫర్ మాటలు మాట్లాడదు.